గేట్ 2025కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇప్పుడు రాద్దాం అనుకుంటున్నారో ఆర్ ఎవరైతే మల్టిపుల్ సబ్జెక్ట్స్ లైక్ సెకండ్ పేపర్లో ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో మనకు ఛాన్సెస్ ఇచ్చారండి. సో వాటి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు డేట్స్ వచ్చేసి 14th to 20 November లోపు మీరు ఏమన్నా చేంజెస్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇక్కడ ఏం చేంజెస్ చేసుకోవచ్చు అంటే 2 పేపర్ కాంబినేషన్స్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీరింగ్ అయితే సివిల్తో పాటు ఏవైతే ఎక్స్ట్రా వేరే సబ్జెక్ట్స్కి సంబంధించిన గేట్ పేపర్ మీరు రాద్దాం అనుకుంటే సపోజ్ ఆ సెకండ్ పేపర్ ఇప్పుడు చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఆ ఛాన్సెస్ ఇచ్చారు. అండ్ ఎవరైతే ప్రీవియస్గా ఒక సబ్జెక్ట్ రాసి ఇప్పుడు మల్టిపుల్ సబ్జెక్ట్ రాద్దాం అనుకుంటే ఆ ఛాన్సెస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ పేపర్ యాడ్ ఒక పేపర్ని యాడ్ చేసుకోవచ్చు, ఒక మల్టిపుల్ పేపర్ని, అండ్ చేంజ్ ద పేపర్. సో మీరు ఏదైతే ప్రీవియస్గా యాడ్ చేసుకున్న పేపర్ సెకండ్ పేపర్ ఉంటుందో అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ పేపర్, సో మీరు ఏదైతే ఇప్పుడు సిఎస్సి వాళ్ళు సిఎస్సి రాస్తారు, సో రెగ్యులర్ పేపర్స్ అవే ఉంటాయి, కానీ మల్టిపుల్ పేపర్ 2 అనేది మనకు కొన్ని మాత్రమే ఇచ్చారు. ఈ బ్రాంచ్ వాళ్ళు ఈ మల్టిపుల్ పేపర్స్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అలా మీకు అన్ని పేపర్స్ ఇచ్చారు. సో మీ బ్రాంచ్కి సపరేట్గా మీకు మల్టిపుల్ పేపర్స్ కూడా ఇచ్చారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చెప్తాను, కోడ్ ఆఫ్ ది ఫస్ట్ పేపర్. సో ఫస్ట్ పేపర్ అంటే మీరు ఏదైతే బీటెక్ చేశారో అది ఫస్ట్ పేపర్. ఎగ్జాంపుల్ ఇక్కడ సిఎస్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలానే సివిల్ ఇంజనీరింగ్, అలానే మెకానికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఫస్ట్ పేపర్స్. ఇప్పుడు సెకండ్ పేపర్ ఉంటుంది, కోడ్ ఆఫ్ సెకండ్ పేపర్. అంటే అక్కడ ఎన్ని బ్రాంచెస్ ఇచ్చారో అందులో నుంచి ఒకటి మీరు రాసుకోవచ్చు, ఏదన్నా మీకు నచ్చింది. సో అది మీరు చేంజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఏమన్నా చేంజెస్ చేసుకోవచ్చు. దానికి 14th to 20 November వరకు మనకు ఛాన్సెస్ ఇచ్చారు. సో ఇప్పుడు సిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకు మనకు ఎక్సీ, బీటీ, డబల్ఈ, ఎంఈ అని మనకు సబ్జెక్ట్ కోర్స్ ఇచ్చారు. దాని మీద కర్సర్ మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన బ్రాంచ్ నేమ్స్ వస్తాయి. ఇప్పుడు ఎక్సీ అంటే ఇంజనీరింగ్ సైన్స్, బీటీ అంటే బయోటెక్నాలజీ, ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎంఈ అంటే మెకానికల్ ఇంజనీరింగ్. సో మీ మెయిన్ బ్రాంచ్ అండ్ మీరు ఏదైతే ఇప్పుడు సపోజ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ పేపర్ కూడా మీరు రాసుకోవచ్చు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ గేట్ 2025లో మీరు మళ్ళీ లాగిన్ చేసుకొని మీరు చేంజ్ అన్న చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో అండ్ బీటెక్ తర్వాత ఇప్పుడు ఈ గేట్ 2025 అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు, మీరు ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారా, ఎవరైతే ఓన్లీ జేఎన్టీ కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, లేదంటే ఏదైనా ప్రైవేట్ కాలేజ్ మన తెలంగాణ ఏపీలో కావచ్చు, సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 3-4 months తర్వాత మళ్ళీ మీకు ఏవైతే గేట్ స్కోర్స్ మీద మళ్ళీ మీరు ఎంటెక్ చేద్దాం అనుకుంటే ఈ గేట్ స్కోర్ మీద మీరు మంచి స్కోర్ ఉంటే మీకు తొందరగా సీట్ రావడానికి అవకాశాలు ఉంటాయండి. సో గేట్ మంచి స్కోర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ మీకు పీజీ సెట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎలా అయితే గేట్ ఉంటుందో ఎంటెక్ చేసుకోవడానికి మనకు తెలంగాణలో మీరు ఎంటెక్ చేయాలంటే పీజీ సెట్ ఎగ్జామ్ రాయాలి. సో ఆ ఎగ్జామ్ మనకు ఒక 3-4 months తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. సో అన్నీ ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు కావచ్చు, బీటెక్ చేసే వాళ్ళకు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. సో దట్ మీకు అప్కమింగ్ అప్డేట్స్ అన్నీ ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.